పోలవరం ఎప్పుడవుతుంది అని వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడిగితే వెటకారంగా సమాధానాలు చెప్తారు. ఆ బఫూన్ రాంబాబుని అడిగితేనేమో ఇంకో సమాధానం చెప్తారు. ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రి ఎప్పుడు అవుద్ది అంటే నాకేం తెలుసు అంటాడు. అలాంటప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి, మినిస్ట్రీ తీసుకోవడం దేనికి? వీళ్ళు డ్యాన్సులు ప్రాక్టీసులు చేయడానిక? డ్యాన్సులు ప్రాక్టీసులు చేస్తారు. ఇది చాలా బాధ కలిగించేది. మీరు వెళ్ళి నిజంగా నేను 2018లో మీరందరూ ఆవేశంతో నా పేరు అరుస్తూ ఉంటారు. కడుపు మండి ఇది పోలవరం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చెప్తా ఉన్నాను. అడవుల్లోకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? కష్టాలని ప్రభుత్వాలు తీర్చలేకపోతే, చట్టాలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాడు. అందుకని నేను అలాంటి యువత, మీరు కేవలం ఉత్సాహం, కేకలు, అరుపులు అరిస్తే సరిపోద్దు. జన సైనికులు చెప్తున్నారు, అరవండి. అరుపుల వెనక చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. మీరు నేను తిరిగాను, మీ వయసులో ఉత్సాహంగా తిరిగా. మన పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తిరిగాను నేను. కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడిని, నేర్చుకుంటా ఉండేవాడిని. ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్గా చేసేవాడిని. మన మీద ఉన్న బాధ్యత ఏంటి? ఇక్కడ ఈ రోజున మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు అందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలమైపోయినాయి. ప్రాజెక్టు కోసం ఇల్లు, వాకిలి, తట్టా బుట్టా తీసుకొని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అరే కూర్చొని కన్నీళ్లు తుడచాలి కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని అని. అరే ఊళ్ళు లేని బిడ్డల రోడ్ల మీద 1,60,000 మంది తిరుగుతా ఉన్నారు మనకి పోలవరంలో. తండ్రి లేని బిడ్డ అంటాడు మాట్లాడితే 1,60,000 మంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు కేంద్రం ఒకటే ఛాలెంజ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి. వాళ్ళు ఒకటే చెప్పారు నా కేంద్ర నాయకులు, ప్రాజెక్టు ఫినిష్ చేయడం మేము చేసేస్తాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒక్కటే కష్టమైంది, దానికి మీరు ఏం చేస్తారు? దానికి నేను ఒకటే చెప్తున్న సమాధానం. మీరందరూ యువత, మెడలపైన, మిద్దెలపైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు? 33,000 కోట్ల చిల్లర అంతే. దాంతో చాలా మ్యాక్సిమం అయిపోతాయి. 1,60,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేయచ్చు 33,000 కోట్ల చిల్లరతోటి. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి, వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు 1,300 కోట్లు. రంగులు తీయాలని కోర్టేస్తే మళ్ళీ తీయడానికి అయిన ఖర్చు 1,000 కోట్లు. ఇక్కడే 2,300 కోట్లు. ఎవరు తిన్నట్టు ఆ డబ్బు?